తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవం మానుష రూపేణ అన్న మాటలకు నిలువెత్తు సాక్ష్యం సాయిబాబా. నా వైపు ఒక్కడుగు వేయి, నీ వైపు 100 అడుగులు వేస్తానంటూ తన మానవ సేవా తత్పరతను చాటుకున్న పరమ యోగి పుంగవుడు ఈ షిరిడీవాసుడు. అందుకే ఆయన కొలువైన తావులెల్లా భక్తి భావమే కాదు, అచంచల సేవా దృక్పథం కూడా భక్తులలో చోటు చేసుకుంటుంది. దేశమంతటా నెలకొన్న సాయి మందిరాలన్నీ సాయి నివేదనలతోనే కాదు, మానవ సేవా కార్యక్రమాలతో అలరారుతుంటాయి. అటువంటి సాయి మందిరాలలో హైదరాబాద్ కుకట్పల్లిలోని సాయిబాబా మందిరం కూడా ఒకటి. నేటి తీర్థయాత్రలో మానవ రూప భగవత్ స్వరూపుడైన సాయినాథుని ఆలయ దర్శనం చేసుకుందాం రండి. మనుషుల్లో మనీషిగా మహనీయునిగా ఆవిష్కారమైన దివ్య పురుషుడు సాయినాథుడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే 4 స్తంభాలపై ఆధ్యాత్మిక జీవ సౌధాన్ని నిర్మించిన ఖ్యాతి ఆయన సొంతం. ఆయనే దత్తావతారుడు, షిరిడీ సాయినాథుడు. షిరిడీలో అవతరించి తన భవ్యమైన ప్రభల్ని నలుదిశలా ప్రసరింపజేసిన కారణజన్ముడాయన. తన ఉనికి సర్వే సర్వత్రా ఉందని చాటి చెప్పటానికి అన్నట్లుగా ఎన్నో మందిరాలలో నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటున్నాడు. జనావాసాల లోగిళ్లలో నిత్యం హడావిడి, ఉరుకులు పరుగులు నిండిన వాతావరణంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక ఆరామం వివేకానందనగర్ కాలనీలోని శ్రీ సాయిబాబా మందిరం. కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలోని సాయి సన్నిధానం ఎంతో సువిశాలంగా ఉంటుంది. తూర్పు తెల్లవారగానే బాబా మందిరంలో సుప్రభాత సేవ ఆరంభమవుతుంది. బాబా విగ్రహానికి భక్తులు స్వయంగా అభిషేకాల్ని నిర్వహించుకుంటారు. ప్రతి గురువారం ఈ సాయికి వైభవోపేతంగా అభిషేక పరంపరను నిర్వహిస్తారు. పవిత్రోదకం, చక్కెర, తేనె, పండ్లరసం, గంధోదకాలతో సాయి అభిషేక పరంపరను నిర్వహిస్తారు. ఈ అభిషేక వేడుక కన్నుల పండుగగా పరిఢవిల్లుతోంది. సాయిబాబా మందిర ప్రవేశానికి ఎడమ వైపున యోగశక్తిని ప్రతిఫలింపజేసే ధుని నెలకొని ఉంది. భక్తులు ఈ ధుని చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేసి ఆ ధుని నుంచి వచ్చే వేడిమితో తమ తాపాలు పాపాలు హరింపబడాలని బాబాని వేడుకుంటారు. ఈ మందిర మధ్య భాగంలో నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఆలయ ప్రాంగణ ప్రధాన మందిరం శ్రీ సాయి సన్నిధానం. రజిత సింహాసనంపై ఆసీనుడై దివ్యకాంతుల్ని వెదజిమ్ముతూ అపార కరుణానిధిగా, ఆశ్రిత వత్సలునిగా, భక్త చింతామణిగా తేజరిల్లుతుంటాడు. సజీవ కళతో అలరారే బాబామూర్తి సుప్రసన్నంగా దర్శనమిస్తుంది. ఆ దివ్య తేజోమూర్తి రూపం వర్ణించ శక్యం కాదు. కనులారా గాంచి నోరారా స్తుతించి స్వయాన హారతి గైకొనాల్సిందే. అందుకే సాయి భగవానుని గర్భాలయ దర్శనం పరమ శోభస్కరం. ప్రధాన మందిరంలో అగ్రాసనంపై సాయిబాబా కరుణామయ వీక్షణాలతో కొలువుతీరి ఉంటాడు. పాలరాతి మూర్తిగా బాబా ధవళకాంతుల్ని విరజిమ్ముతుంటాడు. విశాల నేత్రద్వయం, తీర్చిదిద్దిన కనుబొమ్మలతో బాబా విగ్రహం సజీవ కళ ఉట్టిపడుతుంటుంది. బాబాను దర్శించుకుని బాబా పాదాలను స్పృశించటానికి భక్తులు బారులు తీరి ఉంటారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలయ్యే బాబా పూజా సంవిధానం రాత్రి ఊంజల్ సేవ వరకు కొనసాగుతుంది.
త్రికాలాల్లో బాబాకు 3 హారతుల్ని సమర్పిస్తారు. అయితే గురువారాలలో బాబాను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రధాన విగ్రహం ముంగిట ఉన్న బాబా పాదుకల్ని సభక్తికంగా సేవించుకుంటారు. కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ సాయి మందిరంలో సంవత్సరం పొడవునా ఆరాధన, ఉత్సవాలు, వేడుకలతో అత్యంత కోలాహలంగా ఉంటుంది. వివేకానందనగర్ సాయినాథుని దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా నిత్యం తరలి వస్తూనే ఉంటారు. సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు సాగే ఆరాధనా పరంపరలో సభక్తికంగా పాల్గొంటారు. సాయినాథునికి ప్రియమైన గురువారం రోజున ఈ సన్నిధి సాయి భక్తులతో కోలాహలమై విరాజిల్లుతుంది. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగలవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగలవోయి సాయిరాం. శ్రీ సాయిబాబాను దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయంలో మరో ప్రధాన మందిరంగా ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. మణిమాలాధారుడైన అయ్యప్ప స్వామి చిన్ముద్రతో విలాసిని భంగిమతో పానవట్టంపై శివకేశవాంశ సంభూతుడై దర్శనమిస్తాడు. పంచలోహ స్వరూపుడిగా పరంజ్యోతిగా తేజరిల్లుతాడు. వివేకానంద నగర కాలనీ వాసులు 1993వ సంవత్సరం జనవరి 26వ తేదీన అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపించారు. భక్తుల కోరిక మేరకు దాతల విరాళాలతో, స్ఫూర్తిదాతల సహాయ సహకారాలతో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. కూకట్పల్లి శ్రీ సాయిబాబా మందిరం అనేక మంది దేవీ దేవతలకు ప్రతీక. ఓ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గుర్తు చేసే ఈ ఆలయంలోని ఇతర దేవీ దేవతల ఆలయాలను కూడా సందర్శించి ఆయా మూర్తుల ఆశీర్వచనాలు పొందుదాం పదండి. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం 2001 మార్చి నెలలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. వివేకానందనగర్ బాబా మందిర ప్రాంగణంలో ఉన్న మరో ఉపాలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. వృక్షఛాయ నీడలో సర్వరూపయుక్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలారూపంలో దర్శనమిస్తారు. ఈ స్వామి చుట్టూ ప్రదక్షిణం, దర్శనం వల్ల వివాహ యోగం కలుగుతుందని, సంతాన యోగం కలుగుతుందని భక్తుల నమ్మిక.
అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నిలువెత్తు సాయి పంచపడగల నాగశేషు ప్రతిమకు సభక్తికంగా భక్తి ప్రణామాలు అర్పించుకుంటారు. చించినామయ్యా మేము తరించినామయ్యా మా పాపాల తొలగించు. అనంతరం సమీపంలోని దాహార్తులకు దాహం తీరుస్తున్న బాబా నిలువెత్తు ప్రతిమ భక్తులకు నేత్రపర్వం గావిస్తుంటుంది. సజీవ కళతో ఉట్టిపడి ఈ బాబా విగ్రహాన్ని భక్తులు తనివి తీరా వీక్షిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలయానికి భక్తులు చేరుకొని నవగ్రహాది దేవతలను భక్తితో సేవించుకుంటారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహ దేవతలకు అర్చనాది అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ కూకట్పల్లి వివేకానంద నగర్లోని సాయి మందిర సముదాయాల్ని దర్శించుకున్న భక్తులు పరమానంద భరితులవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. అపార కరుణా సముద్రుడు సాయినాథుడు. శ్రద్ధ సబూరి అంటూ మానవ సేవ చేయడంలోనే తన నివేదన ఉంటుందని బోధపరిచిన మహోన్నతుడు. ఆ షిరిడీ వాసుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెల్లివిరియాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుద్దాం.